అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. గోవా పార్ట్ 5. ఈరోజు వచ్చేసి మేము అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ కండోలం బీచ్కు మరియు మిరామార్ బీచ్కి అయితే వెళ్తాం. ఫస్ట్ అయితే అగోడా ఫోర్ట్కి అయితే వెళ్దాం. కొత్తగా మా ఛానల్ చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడైతే మనం అగోడా ఫోర్ట్కి అయితే వెళ్దాం. అగోడా కోట గురించి మనం కొంచెం అయితే బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసి మాకు దగ్గరలో బాగా బీచ్కి దగ్గరలోనే మాకు రూమ్ దగ్గర అయితే మన సౌత్ ఫుడ్ అయితే ఉంది. టిఫిన్స్ అక్కడ తినేసి బయలుదేరుతాం. ఇక్కడ మనకు పూరి, దోశ, ఇడ్లీ కూడా దొరుకుతుందండి. జిప్సీ సూపర్ మార్కెట్ దగ్గర బాగా బీచ్ అండి. ఆనంద్ వైన్స్ పక్కనే ఉంటుంది. ఆంధ్ర టిఫిన్ సెంటర్. వీళ్ళు మనకి ఆర్డర్ ఇస్తే మనకు చేసి కూడా ఇస్తారు. అంటే చికెన్ కానీ లేదంటే వెజ్ ఐటమ్ మనకి ఏది కావాలన్నా కూడా వీళ్ళు చేసి పెడతారు. ఇక్కడ వచ్చేసి మనకు దోశ, తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అంట, అవి అన్ని రకాలు అయితే దొరుకుతాయి మనకు ఫుడ్. ఇక్కడ స్క్రీన్ మీద నంబర్ అయితే ఉంది కదండి, డిస్ప్లే మీద నంబర్ ఉంది. ఆ నంబర్కి కాల్ చేసి మీరు ఫుడ్ అయితే చేసి పెట్టారు అంటే మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి పెడతారు. ఆంధ్ర మీల్స్, ఆంధ్ర టిఫిన్ కూడా. ఇప్పుడైతే మనం అగోడా ఫోర్ట్కి అయితే బయలుదేరుతున్నాం. అగోడా కోట గురించి మనం చిన్న బ్రీఫ్గా అయితే తెలుసుకుందామని చెప్పాను కదా, మీకైతే చిన్నగా అయితే చెప్తాను బ్రీఫ్గా. ఈ కోట వచ్చేసి 1612లో అయితే డచ్ వాళ్ళు రక్షణ కోసం అయితే కట్టారు. ఇది వచ్చేసి మెయిన్ లంగర్ పాయింట్, నౌకలకు లంగర్ పాయింట్ మాదిరిగా అయితే ఉండేది. ఈ కోటలో మెయిన్ మంచినీటి ట్యాంక్ అయితే ఉండేదండి. దానికోసం అన్ని నౌకలు కూడా ఇక్కడ నీటి సరఫరా కోసం అయితే ఇక్కడ వచ్చేవాళ్ళు. అలాగే ఇక్కడ వచ్చేసి లైట్ హౌస్ 1864లో లైట్ హౌస్ అయితే కట్టారు ఇక్కడ. ఇది వచ్చేసి చాలా ఓల్డ్, అత్యంత పురాతనమైన లైట్ హౌస్. అలాగే ఇక్కడ 1612లో నిర్మించబడిన కోట ఒకప్పుడు 79 ఫిరంగులకు గ్రాండ్ స్టాండ్ గా అయితే ఉండేది. అలాగే కోటలో ట్యాంక్ ఉండేది అని చెప్పి, అది వచ్చేసి 23,76,000 గ్యాలన్ల నీటిని అయితే నిల్వ చేయగల సామర్థ్యం అయితే ఉండేది. ఇది మొత్తం ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి నిల్వలతో ఉండే ఒక చోటు. అలాగే ఈ కోట 2 విభాగాలుగా అయితే ఉండేది. ఒకటి ఎగువ భాగం కోట, ఇంకోటి నీటి ట్యాంకుగా ఉండేది. దిగువ భాగంలో పోర్చుగీసు వారు నౌకలకు సురక్షితమైన లంగూరు పాయింట్గా ఉండేది. ఎగువ భాగంలో కందకము, భూగర్భ నీటి నిల్వ మరియు గన్ పౌడరు, లైట్ హౌస్, బురుజులు అయితే ఉన్నాయి దీంట్లో. ఇది యుద్ధం, అత్యవసర సమయంలో ఎక్కువగా అయితే ఉపయోగించేవారు. రహస్యంగా తప్పించుకునే మార్గం కూడా ఉండేది. ప్రారంభ దశలో ఇది లైట్ హౌస్ 7 నిమిషాలకు ఒకసారి కాంతిని విడుదల చేయడానికి ఉపయోగించేవారు. లైట్ హౌస్ వచ్చేసి మనకి 1864లో అయితే లైట్ హౌస్ అయితే కట్టారు. ఇది మార్గోవ్ ద్వీప కల్పం మరియు సుమారు 1 శతాబ్దం పాటు సేవలు అందించిన తర్వాత 1976లో దాని స్థానంలో కొత్త లైట్ హౌస్ ను కూడా ఏర్పాటు అయితే చేశారు. ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టన్ మఠం శిథిలాల్లో కనుగొనబడిన లైట్ హౌస్ పై ఒక పెద్ద గంట అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ అగోడాలో అయితే సెంట్రల్ జైలు కూడా ఏర్పాటు అయితే చేశారు. ఓకే, అయితే మనం ఇప్పుడు దగ్గరకి అయితే వచ్చేసామండి అగోడా కోటకి. చూసుకోబోరా ఎట్లా పోతున్నావు. వే టు ఫోర్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు నేను చెప్పేటప్పుడు కామెంట్ మీకు సైట్ సీయింగ్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అంటే మనకు దగ్గరగా, రోడ్డుకి దగ్గరగానే మనకు వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది. అంటే సముద్రం అంతా ఉంటుంది మ్యాక్సిమం అన్ని చోట్ల, ఎక్కువ శాతము. ఇక్కడ చూడొచ్చు మీరు పాతది అబాండెడ్ ప్లేసెస్ మాదిరిగా అయితే ఉన్నాయి కొన్ని. ఇది చూడండి, పార్క్, చిల్డ్రన్స్ పార్క్ అబాండెడ్, అది యూజ్ చేయడం లేదనుకుంటా. మొత్తం అంతా కూడా శిథిలం అయితే అయిపోయినాయి మొత్తం అంతా. ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి కొన్ని చోట్ల. ఇక్కడ మనమైతే ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎలా ఉంది అంతా కూడా మీకు చూపిస్తాను. మెయిన్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కొంచెం రష్ అయితే తక్కువ ఉంటుంది. అలాగే మనకు రూమ్స్ కానీ తర్వాత ఫుడ్ ఇవన్నీ కూడా మనకు అంటే తక్కువ సాధారణ రేట్లోనే అయితే మనకు దొరుకుతాయి. అదే పీక్ టైం మనకు నవంబర్ నుంచి మరీ జూలై టైంలో వెళ్ళామంటే మాత్రం మనకు ఫుల్గా అయితే ఫేర్స్ కానీ ఏవైనా సరే మనకు హై రేంజ్లో అయితే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. ఎగ్జాంపుల్గా మనకు మామూలు టైంలో 20-25 రూపీస్కి దొరికే 1 లీటర్ బాటిల్ ఆ టైంలో మనకు 50-60 రూపీస్ పెట్టిన కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా జనవరిలో అయితే కార్నివల్ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం అగోడా ఫోర్ట్కి అయితే వచ్చాం. ప్రెజెంట్ టికెట్స్ తీసేసుకొని మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు బైక్ పార్కింగ్ సపరేట్గా అయితే ఉంటుంది, బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు.
ఎంట్రీ 50 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేస్తారు. బైక్స్కి 20 రూపీస్ ఏమో కలెక్ట్ చేస్తారు ఈచ్ బైక్. మనం టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. అండ్ మనకు లోపల పక్కన వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని ఫోర్ట్స్కి సంబంధించిన మ్యాప్ అంతా కూడా మీకు ఉంటుంది. మ్యాప్ అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాం. అగోడా ఫోర్ట్ లోపలికి. అది వచ్చేసి లైట్ హౌస్. లోపలికి వెళ్ళి అంతా ఎలా ఉందో చూపిస్తాను. అందరూ పైకి ఎక్కినారా. ఇది చూడొచ్చు మీరు మ్యాప్. మొత్తం మంది ఇక్కడ మ్యాప్ వేశారు చూడొచ్చు. కోటకు సంబంధించిన మ్యాప్ అంతా ఇది. కీ ప్లాన్ మెయిన్ అప్పర్ ఫోర్ట్ అగోడా సంబంధించిన మ్యాప్. అలాగే మనకు లైట్ హౌస్ దగ్గర ఫోర్ట్స్ అంటే ఈ అగోడా ఫోర్ట్ నుంచి వేరే ఫోర్ట్స్కి ఎంత దూరం ఉంది అంతా కూడా అది కూడా ఉంది డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం అగోడా ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం. లోపల పక్కన అంతా వెళ్ళి లోపల పక్కన ఎంత ఎలా ఉందో మీకు చూపిస్తాను. గోవాలో అగోడా ఫోర్ట్. ఇట్లా మనం ఎంట్రీ అయిన తర్వాత మనకు 2 వేస్ అనేవి వస్తాయండి. ఒకటి ఇట్లా స్టెప్స్ మార్గం గుండా పైకి వెళ్ళేకి దారి. అలాగే మనం ఇక్కడ రైట్ సైడ్ తిరిగినామంటే లోపలికి స్ట్రైట్గా మనం డైరెక్ట్గా లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇక్కడ వచ్చేసి మనకు ఫొటోస్ అయితే పెట్టారు, ఓల్డ్ ఫొటోస్, చిన్న మ్యూజియం మాదిరిగా. ఇది వచ్చేసి నరేంద్ర మోడీ గారు అయితే 2021 డిసెంబర్లో అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చిన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళామంటే మనకు లైట్ హౌస్ అంతా కూడా వస్తుంది. వ్యూ పాయింట్ అన్నీ కూడా మనకు చూడొచ్చు మనము. ఇప్పుడైతే మనము లోపలికి వెళ్దాము. ఇక్కడంతా కూడా మనకు ఎగ్జిబిషన్ మాదిరిగా అంటే మ్యూజియం మాదిరిగా అయితే ఫొటోస్ అన్నీ కూడా మ్యూజియం మాదిరిగా అయితే పెట్టారు. ఓల్డ్ ఫొటోస్ అన్నీ కూడా చర్చ్కి సంబంధించినవి అన్నీ, అంటే గోవాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ అన్నీ కూడా మెయిన్వి సంబంధించినవన్నీ పెట్టారు. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చామంటే చిన్న చిన్న బుర్జుల మాదిరిగా అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్నవి ఇవన్నీ బుర్జులు పైన అంతా కూడా ఉన్నాయి. అలాగే దీనికి కింద పక్కన అండర్ గ్రౌండ్ ట్యాంక్ చెప్పాను కదా, అది వాటర్ స్టోరేజ్ అంతా కూడా ఉంది. ఇదే అండి లైట్ హౌస్. ఇది వచ్చేసి మళ్ళీ దీని మీద బెల్ కూడా ఉంది. ఇది వచ్చేసి కింద పక్కన పోవడానికి దారి. మీరు చూడవచ్చు కింద పక్కన పోవడానికి దారి. ఇక్కడ వచ్చేసి మనకు చెప్పాను కదా ఈ ఫోర్ట్ నుంచి డిస్టెన్స్, వేరే ఫోర్ట్స్కి డిస్టెన్స్ అంతా కూడా ఇక్కడ వేశారు. అలాగే కొన్ని బీచెస్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమము ఎక్కువ శాతం ఫోర్ట్సే ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మొత్తం దూరం ఇక్కడ అగోడా ఫోర్ట్ నుంచి వేరే ఫోర్ట్స్కి దూరం. ఇది కాంటే మీరు స్క్రీన్ స్టాప్ చేసి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. అన్నీ చదవలేము కాబట్టి మనకు టైం పడుతుంది. ఇంక ఇక్కడ మీరు మొత్తం అంతా కూడా చూస్తే మ్యాక్సిమం చెప్పాను కదా ఇంతకుముందు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ టైంలో అంటే తక్కువ మంది అయితే ఉంటారు. మనకి కొన్ని ప్లేసెస్లో మనకు రష్ అనేది కనబడదు కాబట్టి మనకు ఏదైనా చూడాలనుకున్నా కూడా మనం నీట్గా అయితే చూడొచ్చు. టైం కూడా మనకు సేవ్ అయితే మెయిన్ టైం అయితే సేవ్ అవుతుంది. డిసెంబర్ జనవరి టైంలో అయితే మనకు కార్నివల్స్ కూడా జరుగుతాయి. జనవరిలో మ్యాక్సిమం గోవాలో కార్నివల్ కూడా జరుగుతుంది. ఆ టైంలో చాలా మంది అయితే వస్తారు. ఇది కింద పక్కన మీరు చూడొచ్చు వాటర్ స్టోరేజ్ చెప్పాను కదా, ట్యాంక్స్ అవ్వాయండి ఇవన్నీ కూడా వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్. అలాగే ఇక్కడ అగోడాలో జైలు కూడా ఉంది, సెంట్రల్ జైల్, ఖైదీలని బంధించడానికి. ఎక్కువ శాతం నౌకలు మంచినీటి కోసం అయితే ఇక్కడ ఆపేవారంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు వ్యూ పాయింట్స్. చాలా అయితే వ్యూ పాయింట్స్ ఉన్నాయి పైన పక్కన మనకు. బురుజులు అంటారు కదా, ఆ బురుజుల నుంచి మనం వ్యూ పాయింట్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు ఇదంతా కూడా వ్యూ పాయింట్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అయితే వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని వచ్చి మనం లోపల పక్కన వెళ్ళడానికి ఇది కూడా చూడొచ్చు. లోపల పక్కన వెళ్ళడానికి ఇక్కడ చిన్నగా పోవడానికి అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళినాక మీకు చూపిస్తారు చూడండి. వాటర్ మ్యాక్సిమం అక్కడే స్టోర్ చేసేవాళ్ళేమో మళ్ళీ చుట్టూతా, మీకు అది కూడా చూపిస్తాను చూడొచ్చు. మనకి కోట బయటనే ఉంటుంది, అది చుట్టూతా స్టోర్ చేయడం కోసము వాటరు. ఇక్కడ మనకు మీకు చూపిస్తాను, ఐడియా వస్తుంది మీకు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా వాటర్ స్టోర్ చేయడానికి కోసము మళ్ళీ ఇది పెట్టారో తెలియదు. చుట్టూతా అయితే ఉంటుంది ఇది టోటల్గా. అంత బాగుంది. అలాగే ఇది ఏం పెద్ద కోట కాదు, చిన్నదే, మళ్ళీ అంత పెద్దదైతే కాదు. దాదాపు గోవా 105 కిలోమీటర్ రేడియస్తో మొత్తం అంతా కూడా ఉంటుంది. మహారాష్ట్ర మరియు
మనకి బెంగళూరు కర్ణాటక బార్డర్ అయితే ఉంటుంది గోవా. ఇదే అండి మొత్తం అంతా కూడా గోవా. మనం ఇక్కడ నుంచి మళ్ళీ ముందరికైతే వెళ్దాం. ఇట్లా ఇదంతా మనం చూసాం కదా, ఇక్కడ కూడా మనం చూసేసి ముందరికైతే వెళ్దాం. అందరూ కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడంతా కూడా వాటర్ స్టోర్ చేస్తారేమో, మళ్ళీ కింద పక్కన అంతా కూడా ఇదంతా కూడా వాటర్ స్టోర్ చేసేదేమో. మళ్ళీ మొత్తం అంతా రౌండ్గా అయితే ఉంటుంది చుట్టూతా. మెయిన్ చాలా మంది టూర్ ప్యాకేజెస్ మామూలుగా ట్రావెల్స్ వేస్తుంటారు కదా, వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడైతే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మీరు కూడా చూడొచ్చు వాళ్ళ ఫొటోస్ కానీ గ్రూప్ ఫొటోస్ అంతా కూడా ఎంత బాగా తీసుకుంటున్నారు వాళ్ళంతా కూడా. ఇవ్వండి వీళ్ళంతా కూడా. అలాగే ఇక్కడ మనం వెళ్తే కన్నా లైట్ హౌస్ దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం కింది దిగి మీకు స్టెప్స్ చూపించాం కదా, అట్లా మనం బయటికి అయితే వెళ్ళిపోవచ్చు. అదిగోండి ఈ స్టెప్స్ కింద మనం బయటికి అయితే వెళ్ళిపోవచ్చు. లేదంటే మనం ఇట్లా పైకైనా ఒకటేసారి ఇట్లా వచ్చి మళ్ళీ మనం కింద నుంచి అయినా వెళ్ళొచ్చు. ఫుల్ ఇక్కడైతే అంతా క్రౌడ్ ఒకటేసారి వచ్చేవాళ్ళకి ఇక్కడ స్ట్రక్ అయిపోయారు అంతా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా కిందికి అయితే వెళ్ళిపోతాం బయటికి. ఇక్కడంతా ఆల్మోస్ట్ ఆల్ విలేజ్ వాళ్ళే వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. రెడీనా? రైటా? అయితే కూడా పైన ఫోర్ట్ దగ్గర వచ్చేసి లైట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం కదా, అంతే కదా చెప్తా. లైట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా ఇక్కడ వ్యూ, కార్నర్ వ్యూ అయితే ఏదో ఒకటి కార్నర్ వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ కోసం కాసుకొని కూర్చున్నారు. అట్లనే వెయిట్ చేసి మరీ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి మనం బయటికి పోయే రూట్. ఇక్కడంతా చూడండి ఫారినర్స్ ఎంత బాగా తీసుకుంటున్నారు ఫొటోస్ అని చెప్పి, అంతా కూడా ఎంత బాగా తీసుకున్నారు ఫొటోస్. వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు గోవాకి వచ్చి. ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరూ కూడా వచ్చి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు గోవాకి. సో చూసారు కదా, ఇదే గోవా అగూడా ఫోర్ట్. సో ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.